श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయం, నిన్నటి తరువాయి. సాయి ఎంతటి కరుణామయులు! దేవుని పిలుచుకురమ్మని చంద్రుని పంపారు. క్షణమైన ఆలస్యం చేయకుండా దేవు శ్రీ సాయి వద్దకు వచ్చాడు. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. మసీదు చివర గోడపైన 2 చేతులు ఆంచి నిల్చుని శ్రీ సాయి ఎదుటే కనిపించారు. దేవు వెళ్ళగానే వారికి వందనం చేశాడు. బాబా అతనిని
ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నించారు. కాకా దీక్షిత్ మేడపైన బాలకరాం చెప్తుంటే మీ కీర్తిని వింటున్నాను అని దేవ్ జవాబిచ్చాడు. 25 రూపాయలను పట్టుకురా అని బాబా దేవుకు ఆజ్ఞాపించారు. వెంటనే దేవు రూపాయలను తెచ్చి బాబాకు సమర్పించాడు. ఎన్ని తెచ్చావని బాబా ప్రశ్నించగా 25 అని దేవు చెప్పాడు. సరే రా వచ్చి కూర్చో అని బాబా అంటే దేవు బాబా వెంట మసీదులోనికి వెళ్ళాడు. బాబా స్తంభం వద్ద కూర్చున్నారు. మసీదులో రెండో వారు ఎవరూ లేరు. అప్పుడు బాబా, నాకు తెలియకుండా నీవు నా గుడ్డ పేలికలను దొంగిలించావు అని అన్నారు. గుడ్డ పేలిక గురించి నాకు తెలియదు అని దేవు చెప్పాడు. అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అని బాబా అతనితో అన్నారు. పాత గుడ్డ ముక్క ఇక్కడ ఎక్కడుంది అని దేవు అనగా బాబా లేచి, బాగా వెతుకు, దొంగిలించే ఈ పాడుబుద్ధి మంచిది కాదు. దానిని ఎవరో అల్లరి కుర్రవాడు తీసుకుని పోయి ఉంటాడు, చూడు చూడు, ఇక్కడే ఉండాలి అని అన్నారు. దేవు మరలా వెతికాడు, అయినా అది దొరకలేదు. అప్పుడు బాబా కనుబొమ్మలు ముడిచి అటు ఇటు చూచి దేవు వైపు దృష్టిని సారించి అతనిని గట్టిగా కోప్పడ్డారు. నీవే మోసగాడివి. ఇప్పుడు నీవు తప్ప పాతగుడ్డను దొంగిలించడానికి ఎవరు వస్తారు? నీవే దొంగవని అనుకుంటున్నా. ఇక్కడికి రావడం ఇలా దొంగతనం చేయటానిగా? నల్లటి వెంట్రుకలు తెల్లవైపోయినాయి. చెడు అలవాట్లు అసలు పోలేదు. నిన్ను కోస్తాను, గొడ్డలతో నరుకుతాను, చంపేస్తాను. నా చేతుల నుండి ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయినా అక్కడికి కూడా వచ్చి నిన్ను చంపేస్తాను. ఇంటి నుండి షిరిడీకి రావడం దొంగతనం చేయడానికా? ఇదిగో నీవు తిరిగి తీసేసుకో, నా పాత గుడ్డ ముక్క తెచ్చివ్వు అని అంటూ సాయిబాబా కోపంతో ఎర్రబారిపోయారు. తిట్లను శాపాలను కురిపించారు. తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు. కోపంతో అగ్గిలా మండిపడ్డారు. సాయినాథులు అలా కోపడుతుంటే దేవు ఆ లీలను ఆశ్చర్యంగా చూస్తూ ఊరికే నిలబడిపోయాడు. అక్కడ దేవు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు దెబ్బలు తినే వంతు వచ్చినట్టుంది. ఈ విశ్వరూప సందర్శనం ఎంత అందమైనది అని తనలో తలచి ఆనందించాడు. ఒంటరిగా బాబా చేతిలో జిక్కాను. సటకా తీసుకుని కొడతారేమో కూడా. వారికి తోచినట్టుగా చేయని అని అనుకున్నాడు. కానీ ఆ చింకిగుడ్డ విషయం ఏమిటో దేవుకి ఏం అర్థం కాలేదు. పో ఇక్కడి నుండి వెళ్ళిపో అని బాబా అనగానే దేవు మెల్లగా మెట్ల దగ్గరకు జరిగాడు. నేను చింకిగుడ్డలోని అంతరార్థాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాను. కానీ సాయి కృప కలిగినప్పుడు దానిని శ్రోతలకు మనవి చేస్తాను. ఒక పావుగంట గడిచాక దేవు బాబా ఎదుటికి వెళ్ళాడు. బాబా యొక్క తిట్లు కేకలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పైకి ఎందుకు వచ్చావు అని అడిగారు. ఇక వెళ్ళు, వాడాకు వెళ్ళు అని చెప్పగా వారి ఆజ్ఞను శిరసావహించి వారి చరణాలకు నమస్కరించి వాడాకు వెళ్ళాడు. జరిగినట్లుగా విషయాన్నంతా యథార్థంగా జోగుకు బాలకరాంకు మనవి చేశాడు. అరగంట గడిచాక మళ్ళీ తిట్లు, శాపాలు, కేకలు. తర్వాత 4-5 గంటల సమయం అప్పుడు బాబాయే భక్తులను పిలువనంపారు. దేవు కూడా అప్పుడు అక్కడికి వచ్చి అందరిలో కూర్చున్నాడు. ముసలాడి మనసు నొచ్చుకున్నట్లుంది అని శ్రీ సాయి అన్నారు. చింకిగుడ్డ మాట ఏమిటో గాని అతనిని తిట్లతో బాగా గాయపరిచాను. కానీ అతడు దొంగిలించాడు కదా, మరి గత్యంతరం లేక అనకుండా ఉండలేకపోయాను. అల్లా అంతా చూస్తాడు, అతనిని అల్లాయే బాగు చేస్తాడు అని చెప్పి క్షమాశీలి అయిన శ్రీ సాయి, తమ్ముడు దక్షిణనిస్తావా అని అడిగారు. ఎంత తీసుకురాను అని దేవు అడిగితే 12 తీసుకుని త్వరగా రా అని చెప్పారు. దేవు వద్ద నోట్ల కాగితాలు కానీ చిల్లర రూపాయలు దొరకలేదు. ఆ విషయాన్ని బాబాతో చెప్పగా, పోనీలే, నాకు ఇప్పుడు అవసరం లేదు. ఉదయం నీవు 2 సార్లు ఇచ్చావు కదా, నాకు అది గుర్తు లేదు అని అన్నారు. అయినా దేవు రూపాయలను తెచ్చి బాబాకిచ్చి వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు బాబా ఏమన్నారో వినండి. ఏరా, నీవేం చేస్తున్నావు అని దేవుని ప్రశ్నించారు. ఏం లేదు అని చెప్పగా, నియమంగా గ్రంథాన్ని పఠించు అని దేవుకు ఆజ్ఞాపించారు. వెళ్ళి వాడాలో కూర్చుని నిత్యం నియమంగా గ్రంథాన్ని పఠించు. నీవు చదువుతూ భక్తిగా అందరికీ అర్థాన్ని తెలియజేస్తూ ఉండు అని చెప్పారు. నీకు చక్కటి జరీ శాలువనివ్వడానికి నేను ఇక్కడ కూర్చుని ఉండగా చింకిగుడ్డలను దొంగిలించడానికి ఎందుకు పోతావు? నీకు ఈ దొంగతనపు అలవాటు ఏమిటని అడిగారు. గ్రంథాన్ని పఠించు అని సాయి నోటి నుండి వచ్చిన మాట దేవుకు మనసులోని మాట అర్థమై అత్యంత ఆనందం కలిగింది. బాబా ఆజ్ఞానుసారం దేవు ఆ రోజు నుండి నిత్యం జ్ఞానేశ్వరుని పఠిస్తూ అర్థాన్ని తెలియజెప్పనారంభించాడు. నా కోరిక ప్రకారం బాబా ఆజ్ఞ లభించింది. దాంతో నా చింత వదిలింది. నా ప్రతిజ్ఞ నెరవేరింది. ఇక నుండి జ్ఞానేశ్వరుని చదివితే పారాయణంలో నియమం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను గురు ఆజ్ఞాబద్ధుడను. ఇక జ్ఞానేశ్వరుడు నాకు ప్రసన్నమైనట్లే. ఇంతవరకు జరిగిపోయింది పోని,
ఇక ముందు శ్రద్ధాపూర్వకంగా పఠిస్తాను. నా మనసే నాకు సాక్షి. ఆ పైన సాయి ఆజ్ఞ ప్రమాణం. ఆజ్ఞాబలంతో ఇక మీద నా గ్రంథ పారాయణ నిర్విఘ్నంగా జరుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. నా మనసే నాకు సాక్షి. ఆ పైన సాయి ఆజ్ఞ ప్రమాణం. ఆజ్ఞాబలంతో ఇక మొదట నా గ్రంథపారాయణం నిర్విఘ్నంగా జరుగుతుంది. బాబా, మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. అనన్య భావంతో శరణదొచ్చిన ఈ బిడ్డను మీ ఒడిలోనికి తీసుకొని నాతో చదివించండి. చింకి గుడ్డేమిటో నాకు అర్థమైంది. అంటే నేను బాలకారాంను అడగటం అది బాబాకు ఇష్టం లేదు. కనుకనే బాబా కోపపడ్డారు. ఉపాసన గురించి, పరబ్రహ్మ చింతన గురించి నీకు బాబా ఎలా బోధించారు అని నేను బాలకరాంను అడగటం బాబాకు అస్సలు నచ్చలేదు. ఆ విషయాలన్నీ తెలియజేయడానికి నేను ఇక్కడ తత్పరులై ఉండగా ఇతరులను అడగటం ఎందుకు అని వారు నన్ను బాధ పెట్టారు అనిపిస్తుంది. బాధించడం అన్న మాట కఠినంగా ఉంది. భక్తుల కోసం ప్రేమను కురిపించే బాబా కలలో కూడా భక్తుల బాధను చూడలేరు. బాబాకు బాధించడం అనే మాట వర్తించదు. నన్ను వారు బాధ పెట్టలేదు, నాకు నేర్పించారు. నీ మనసులోని కోరికలను నేను స్వయంగా తీర్చాలి. కనుక ఎప్పుడూ దొంగిలించాల్సిన పని లేదు. సాయిబాబా పైకి క్రోధం ఆవేశించినట్లు కనిపిస్తారు. లోపల ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు. పైకి సంతాపంతో బాధపడుతున్నట్లు కనిపించినా వారు లోపల సంతృప్తితో ఆనందంగా ఉంటారు. లౌకిక రీత్యా పైకి కోపాన్ని చూపించినా లోపల పరమానందంలో ఉంటారు. అటువంటి సాయిలీలా వైభవాన్ని గానం చేయటానికి ఎంతో భాగ్యం ఉండాలి. తమ స్వార్థాన్ని సాధించుకోవాలని తపన పడేవారు తమ శ్రేయస్సుని అభిలాషిస్తారు. కనుక తిట్లను పుష్పవృష్టిలా భావిస్తారు. కన్న కఠోరంగాను అశ్లీలంగాను అన్న మాటలు దేవు మనసును విచలితం చేయలేదు. ప్రేమతో నిండిన అతని మనసుకి పువ్వులతో కొట్టినట్టు అనిపించింది. ఆవు పొదుగు బాగా పాలతో నిండి ఉన్నా ఆ పాలు భాగ్యవంతులకే లభిస్తాయి. జోరిగలు పొదుగు వద్దనే ఉంటాయి, కానీ వానికి మురికి రక్తమే ప్రాప్తి. కమలాలున్న సరోవరంలో కప్పలు ఉంటాయి, కానీ ఆ కమలాల మకరందాన్ని తొమ్మిదలు దోచుకుంటే దౌర్భాగ్యాన్ని కప్పలకు బురదయే ఆహారము. తొమ్మిదల భాగ్యానికి అంతులేదు. అట్లే మీరు భాగ్యవంతులు. మనము పరస్పరము కలుసుకున్నాము. మీకు తోచిన వారిని అడగండి, మీ సంశయాలను తీర్చుతాను అని సాయి చెప్పారు. నా మొండితనాన్ని చూడండి. బాబా స్వయంగా చదువు అని చెప్పే వరకు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెరవును అన్న నా మొండితనాన్ని చూడండి. బాబా స్వయంగా చదువు అని చెప్పే వరకు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెరవును అన్న నా పట్టుదలను బాబా తీర్చారు అని దేవు అనుకున్నాడు. తల్లి గారాభంగా తన బిడ్డల మురిపాలను తీర్చినట్లే ఈ కథాభక్తిని మధురానుభవాన్ని కలిగిస్తుంది. బాబా చదువు అని చెప్పడంతో ఆగలేదు. సంవత్సరం తిరగకుండానే కలలో దర్శనమిచ్చి నా గురించి ఏమడిగారో వినండి. క్రీస్తు శకం 1914 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తారీఖున గురువారం నాడు తెల్లవారుతుండగా ఒకసారి స్వప్నంలో వారి అనుగ్రహాన్ని పొందాను. సాయి సమర్థులు స్వప్నంలోకి వచ్చి మేడపైన కూర్చొని గ్రంథము అర్థమవుతుందా అని అడిగారు. నేను లేదు అని జవాబిచ్చాను. ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని మరలా అదే ప్రశ్న. నా కళ్ళల్లో నీరు కారాయి. నేను ఏం జవాబిచ్చానంటే, మీ అనుగ్రహం లేకుంటే గ్రంథ పఠనం కేవలం శ్రమ, అర్థం చేసుకోవటం అంతకంటే కఠినం అని నేను గట్టిగా చెప్పగలను. బాబా, గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుతున్నావు.
ఏది నా దగ్గర కూర్చొని చదువు చూస్తాను అని అన్నారు. ఏం చదవను అని అడిగితే ఆధ్యాత్మికతకు సంబంధించినది చదువు అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. గ్రంథం తేవటానికి వెళుతుంటే వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు దేవు మేలుకున్నాడు. మేలుకున్నాక తన కళ్ళను గుర్తుకు తెచ్చుకున్న దేవు మనస్సు ఎలా ఉంటుందో శ్రోతలు ఆలోచించుకోవాలి. 1 సంవత్సరం పాటు గమనిస్తూ బాలుడు ఆజ్ఞను పాలిస్తూ నిత్యము గ్రంథం పఠిస్తున్నాడా లేదా అన్న చింత ఎవరికి ఉంటుంది? చెప్పినట్లు చేస్తున్నాడా లేదా? ఏదైనా పొరపాటు చేస్తున్నాడా? ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అని ఎప్పుడూ గమనించేవారు ఎవరు? పాఠకులు ఎలా దక్షతతో ఉండాలి, ఎక్కడ విశేష ధ్యానం కలిగి ఉండాలి అని సాయిమాత తప్ప ప్రత్యక్షంగా ఎవరు గమనిస్తారు? ఇటువంటి సాయి సమర్థని లీలలను, ఇటువంటి ఆత్మానంద వైభవాన్ని భక్తులు అనేక సమయాల్లో అనుభవించడం నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూచాను. శ్రోతల్లారా, ఇప్పుడు మనం గురుచరణ కమలాల్లో లీనమైపోయి తర్వాత కథా విశేషాలను మరలా విందాము. శ్రీ సాయి సమర్థని చరణాలను గుర్తుకు తెచ్చుకొని సద్భక్తితో సాష్టాంగ పడుతున్నాను. వారి శరణ వేడుతున్నాను. దాని ద్వారానే సకల సుఖాన్నిచ్చే సాయియే పరమార్థం. కృతార్థనిగా చేసేది సాయియే అని అతని నిశ్చితాభిప్రాయము. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతో విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో సాయి కృపా అనుగ్రహదానమను 41వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరద్ బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 42వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో సద్గురుదాత. శ్రీ గోదా తీరా విహార బ్రహ్మమూర్తి కౌపీనాంబర సత్పురుష శ్రేష్ఠ, మీకు నమస్కారం. భక్తుల పాలిటి కల్పతరువైన సాయి సత్పురుషుల అవతారం. వారు దీనులను తమ పాదాలయందు ఆశ్రయాన్నిచ్చి భవనదిని దాటే మార్గాన్ని చూపుతారు. గత అధ్యాయంలో సాయి యొక్క పటం జల నిమజ్జనం నుండి ఎలా తప్పించుకొని రక్షింపబడింది అన్న విశిష్టమైన మధుర కథ చెప్పబడింది. బాబా ఒక భక్తుని కలలో కనిపించి జ్ఞానేశ్వరిని పఠించమని స్పష్టంగా అనుజ్ఞ ఇచ్చి అతని కోరికను తీర్చిన కథను కూడా విన్నారు. సారాంశం: గురు కృపా యోగం కలిగితే భవభయ దుఃఖాలు తొలగిపోతాయి. ముక్తి మార్గ ద్వారాలు తెరుచుకుని కష్టాలు సుఖాలుగా మారిపోతాయి. నిత్యం సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలను కలిగించే విఘ్నం తొలగిపోతుంది. మరణానికి కూడా మరణం వచ్చి ప్రాపంచిక దుఃఖాలను మరచిపోగలరు. అందువలన శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ఈ సాయి సమర్థుని చరితాన్ని శ్రవణం చేయండి. దీని వలన శీఘ్రంగా అత్యంత పావనులవుతారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయి యొక్క స్వభావాన్ని, అంటే వారి మనసులోని కాఠిన్యాన్ని లేదా మృదుత్వాన్ని గూర్చి వర్ణించుకుందాం. ఇంతవరకు ఏకాగ్ర చిత్తంతో బాబా యొక్క లీలలను విన్నట్లే ఇప్పుడు బాబా తమ శరీరాన్ని త్యజించిన వృత్తాంతాన్ని శ్రద్ధగా వినండి. బాబా యొక్క సహవాస సుఖాన్ని అర్ధ శతాబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించిన సిరిడి ప్రజలు ధన్యులు. శక సంవత్సరం 1840లో దక్షిణాయన ప్రథమ మాసంలో శుక్లపక్షంలోని విజయదశమి రోజున క్రీస్తు శకం 1918వ సంవత్సరం అక్టోబరు 15 బాబా శరీరాన్ని వదిలారు. ముసల్మానుల మొహరం నెలలోని 9వ తారీఖున కత్తిర్ రాత్రి రోజున సుమారు 3వ జామున మధ్యాహ్నం 2 గంటలప్పుడు బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు. బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్యతిథి. దేవతల జయంతి వలనే
సత్పురుషుల పుణ్యతిథి కూడా జరుపబడుతుంది. 12:30 గంటలు గడిచి దశమి కాలం పూర్తిగా దాటిపోయి ఏకాదశి వచ్చింది కనుక సాయి యొక్క నిర్వాణ కాలం ఏకాదశి. సూర్యోదయం నుండి తిథిని పాటిస్తే ఆ రోజు తిథి దశమి. అందువల్ల సాయిబాబా నిర్వాణం విజయదశమిగా భావించి ఆ రోజు ఉత్సవం చేస్తారు. మంగళవారం చాలా ప్రసిద్ధి చెందిన కత్తల్ రాత్రి రోజు అని సాయి మహారాజు తమ జ్యోతిని విశ్వజ్యోతిలో ఐక్యం చేశారు. వంగదేశంలో ప్రసిద్ధమైన దుర్గా పూజ పర్వదిన సమాప్తి రోజు ఉత్తర హిందూస్థానంలోని వారందరికీ ఉత్సవ దినం. శక సంవత్సరం 1838 విజయదశమి రోజునే సాయంకాలం ప్రదోష సమయాన బాబా భవిష్యాన్ని సూచించారు. ఆ అపూర్వ లీలలను చెప్పుతాను, శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతు పట్టని సాయి సమర్థుని మహిమ అందరికీ అర్థమవుతుంది. క్రీస్తు శకం 1916వ సంవత్సరం దసరా పండుగ రోజున సీమోల్లంఘన వేళ సాయంకాలం ప్రజలు పూజ చేసి తిరిగి వచ్చాక అద్భుతమైన లీల జరిగింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు ఉరుముతుండగా మెరుపులు మెరిసినట్లు బాబా జమదగ్ని స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రకటన చేశారు. ఉన్నట్లుండి తల రుమాలును కపినీని లంగోటిని కూడా విప్పేసి దునిలో వేశారు. అసలే దునిలో అగ్ని ప్రజ్వలంగా ఉంది. తోడుగా అందులో ఆహుతిని చేసేసరికి జ్వాలలు మరింతగా పైకి లేచి భక్తులను కలవరపెట్టాయి. ఇదంతా అనుకోకుండా జరిగిపోతుంది. బాబా మనసులో ఏముందో ఏం అర్థం కాలేదు. సీమోల్లంఘన సమయాన వారి క్రోధ వృత్తి చాలా భీతిని కలిగించేలా ఉన్నది. అగ్ని తన తేజాన్ని వెదజల్లింది. బాబా అంతకంటే తేజోవంతంగా కనిపించారు. భక్తుల కళ్ళు మూసుకొని పోగా ముఖాలను త్రిప్పేసుకున్నారు. సత్పురుషులు స్వహస్తంతో అర్పించిన దానిని సేవించి అగ్ని నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అగ్ని తన తేజాన్ని వెదజల్లింది. బాబా అంతకంటే తేజోవంతంగా కనిపించారు. భక్తుల కళ్ళు మూసుకుని పోగా ముఖాలను త్రిపేసుకున్నారు. సత్పురుషులు స్వహస్తంతో అర్పించిన దానిని సేవించి అగ్ని నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. దిగంబరులైన బాబా పరశురాముని వలె ఉగ్రంగా అయ్యారు. వారిని అలా చూచిన వారి కళ్ళు ధన్యం. కోపంతో విప్పారిన బాబా కళ్ళు ఎర్రబారినవి. నేను హిందువునా మహమ్మదీయున్నా ఇప్పుడు నిర్ణయించుకోండిరా. హిందువునా లేక ఎవనున్నా బాగా నిర్ధారించుకోండి. మీ సందేహాలను తొలగించుకోండి అని గట్టిగా కేకలు వేశారు. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు వణికిపోయారు. వారికి బాబా ఎలా శాంతిస్తారు అన్న చింత పట్టుకుంది. మహావ్యాధిగ్రస్తుడైన బాబా యొక్క భక్త శ్రేష్ఠుడు బాగోజీ షిండే ధైర్యాన్ని పుంజుకొని బాబా సమీపానికి వెళ్ళి వారికి లంగోటిని చుట్టాడు. బాబా, ఇవాళ దసరా పండుగ, సీమోల్లంఘన రోజున ఇదంతా ఏమిటి అని అన్నాడు. నా సీమోల్లంఘనం ఇదే అని చెప్పి బాబా టపటపామని సటకాతో కొట్టారు. ఈ విధంగా బాబా దుని వద్ద దిగంబర వేషంలో నిల్చున్నారు. ఆ రోజున చావడి ఊరేగింపు ఎలా జరుగుతుందా అని అందరికీ చింత. ఊరేగింపు 9కి జరగాలి, కానీ 10 అయినా బాబా శాంతించలేదు. భక్తులు ఎక్కడి వారు అక్కడే రెప్ప వేయకుండా చూస్తూ తటస్థంగా ఉండిపోయారు. అలా 11 అయ్యింది. అప్పుడు బాబా కాస్త శాంతించి కొత్త లంగోటిని కట్టుకొని కఫ్నీని ధరించారు. చావడికి బయలుదేరడానికి గంట మోగింది. ఊరికే కూర్చొని ఉన్న భక్తులు పల్లకీని పూలతో శృంగారించి బాబా ఆజ్ఞానుసారం ప్రాంగణంలోనికి తీసుకొని వచ్చారు. వెండి దండం, పతాకం, వింజామరులు, ఛత్ర చామరాది
రాజోపచారాలతో అలంకారాలతో రోజు విడిచి రోజు వెడలే ఊరేగింపు బయటికి బయలుదేరింది. సాయినాథ్ మహారాజుకి జై అని ఒకటే కేకలు. ఆ జయ జయకారాలను ఎలా వర్ణించడం? అంతటా ఆనందం నిండిపోయింది. అప్పుడు బాబా తెల్లటి శుభ్రమైన రుమాలును తలకు చుట్టుకొని చిలుము పొగాకు సటక చేతబుచ్చుకొని అదే సుమూర్తం అన్నట్లుగా బయలుదేరారు. ఒకరు ఛత్రం, ఒకరు చామరం, ఒకరు అందమైన నెమలి పింఛముల వివన, మరొకరు గరుడుని చిత్రం ఉన్న పతాకం, ఒకరు దండం పట్టుకున్నారు. ఆ విధంగా బాబా శివమోల్లంఘన మిషతో భవసాగర శివమోల్లంఘానికి దసరాయే మంచి ముహూర్తం అని అందరికీ సూచించారు. అటు తర్వాత షిరిడీ వారికి బాబా ఒకటే దసరా పండుగను చూపించి తరువాతి దసరా సుముహూర్తాన తమ శరీరాన్ని దారాదర్పణం చేశారు. కేవలం సూచించడమే కాదు, స్వయంగా అనుభవించి చూపారు. తమ శరీరం అనే శుద్ధ వస్త్రాన్ని ఇదే దసరా రోజున యోగాగ్నికి అర్పించారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరం దసరా పండుగ రోజున సుముహూర్తంగా చేసుకొని తమ ఆత్మను పరబ్రహ్మ స్వరూపంలో లీనం చేశారు. రాస్తూ ఉంటే ఇటువంటిదే బాబా యొక్క మరొక అనుభవం గుర్తుకు వచ్చింది. దీనివల్ల ఇదే విజయదశమి తిథి బాబా పుణ్యతిథి అని ముందుగానే నిశ్చయమయ్యింది. సిడి పటేలు రామచంద్ర దాదా ఒకసారి చాలా జబ్బు పడ్డాడు. ఆ బాధను భరించలేకపోయాడు. ఏది మిగలకుండా అన్ని రకాల చికిత్సలు అయ్యాయి. అది దుఃఖకరమైన కష్టాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జీవితంపై విరక్తి కలిగింది. పటేలు చాలా బాధపడ్డాడు. అట్టి పరిస్థితిలో ఒక అర్ధరాత్రి బాబా అతని తలవైపు ప్రకటమయ్యారు. అప్పుడు పాటీలు బాబా పాదాలు పట్టుకొని నిరాశతో, నాకు మరణం ఎప్పుడు వస్తుంది? ఇంత మాత్రం నిశ్చయంగా చెప్పండి. నాకు జీవితంపై అసహ్యం కలిగింది. మృత్యువు కష్టమని అనిపించటం లేదు. చావు ఎప్పుడు నన్ను కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. అప్పుడు కరుణామూర్తి అయిన బాబా, నీవు ఏ చింత పెట్టుకోకు, నీ గండం గడిచింది, చావు భయం తొలగిపోయింది, వృధాగా ఎందుకురా బాధపడతావు? నీకేం భయం లేదు, నీకు మరణం తప్పింది. కానీ రామచంద్ర, నాకు తాత్యాస్థితి ఆశాజనకంగా కనిపించటం లేదు. సంవత్సరం 1840 దక్షిణాయనంలోని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షపు విజయదశమి రోజున తాత్య ముక్తిని పొందుతాడు. ఈ విషయం అతనితో చెప్పవద్దు. దీనినే మనసులో పెట్టుకొని కూర్చుంటాడు. అహర్నిశలు చింతలో క్షీణించిపోతాడు. మరణం ఎవరికీ ఇష్టం ఉండదు. కేవలం 2 సంవత్సరాలే మిగిలాయి. తాత్యకు సమయం సమీపించింది. రామచంద్రునికి దిగులు పట్టుకుంది. బాబా మాట వజ్రలేపనం వంటిది. తాత్యకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. బాలా అనే దర్జీ చెవిన వేసి ఈ విషయం ఎవరికి తెలియచేయవద్దు అని వేడుకున్నాడు. వాళ్ళిద్దరికీ చింత పట్టుకుంది. నిజంగానే రామచంద్ర పాటిల్ పక్కపై నుండి లేచాడు. అతని జబ్బు తగ్గింది. రోజులు లెక్కపెడుతూ తెలియకుండానే కాలం గడిచిపోయింది. బాబా చెప్పిన మాటలోని విశేషం సంవత్సరం 1840లోని భాద్రపద మాసం గడిచి అశ్వయుజం ఆరంభమయ్యింది. తాత్య మంచాన పడ్డాడు. అక్కడ తాత్య జ్వరంతో జబ్బు పడితే ఇక్కడ బాబాకు చలితో వణుకు పుట్టుకుంది. తాత్యకు బాబాపై నమ్మకం. బాబాను రక్షించేవాడు శ్రీహరి. బాబా దర్శనానికి కూడా వెళ్ళలేకుండా తాత్య పక్క వదలకుండా ఉన్నాడు. అతడు శరీర బాధను భరించలేకపోతున్నాడు. విశేషం ఏమిటంటే అంతటి యాతనలో ఉన్న మనసును బాబాపై ఉంచాడు. నడవలేకుండా కదలలేకుండా ఉన్నాడు. అతని బాధ బాగా పెరిగిపోతూ ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇక్కడ బాబా బాధతో మూలగటం రోజు రోజుకు పెరుగుతూ 2 అలా వారి బాధ ఆపలేనంతగా అయింది. బాబా సూచించిన రోజు సమీపించింది. బాలాకు రామచంద్ర పాటిల్కు ఒళ్ళు చెమటలు పట్టసాగాయి. బాబా చెప్పింది నిజంగానే జరిగేలా ఉంది. తాత్యాకు మంచి లక్షణాలు కనిపించడం లేదు.
అతని బాధ అధికమవుతూనే ఉందని వారు అనుకున్నారు. శుక్లపక్ష దశమి వచ్చింది. తాత్యా నాడి కొట్టుకోవడం మెల్లగా తగ్గసాగింది. అతనికి మృత్యువు సమీపించినట్లు అనుమానించి ఆప్తులు ఇష్టులు గాబరా పడ్డారు. కానీ విశేషం జరిగింది. తాత్యా గండం తప్పి తాత్యా కూడా బ్రతికిపోయాడు. అతనికి బదులుగా పోయినట్లు బాబాయే వెళ్ళిపోయారు. బాబా వాణిని గమనించండి. తాత్యా పేరు చెప్పి కాస్త వేళ తప్పకుండా ఆ సమయానికి తమ ప్రయాణాన్ని సన్నాహపరుచుకున్నారు. భవిష్యాన్ని నిదర్శనంగా సూచించారు. అయినా అంతా జరిగిపోయే వరకు ఎవరికీ అర్థం కాలేదు. తాత్యాకు బదులుగా బాబా తమ శరీరాన్ని ఇచ్చి తాత్యా మృత్యువును ఆపేశారని ప్రజలు అన్నారు. ఏమో, వారి లీల వారికే అర్థమవుతుంది. బాబా శరీరాన్ని వదిలాక సుప్రభాతాన అరుణోదయం వేళ వారు పండరీపురంలో దాసగణువుకు స్వప్న దృష్టాంతాన్ని కలిగించారు. మసీదు కూలిపోయింది. షిరిడీలో నూనె వ్యాపారులందరూ నన్ను బాగా కష్టపెట్టారు. నేను ఇప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. అందుకే నేను ఇక్కడి వరకు వచ్చాను. వెంటనే షిరిడీ పద, వచ్చి నన్ను బాగా పూలతో కప్పు, ఈ నా కోరికను తీర్చు. ఇంతలో షిరిడీ నుండి ఉత్తరం అందగా బాబా సమాధి చెందినట్లు తెలిసింది. ఆ వార్త విని దాసగను తక్షణం షిరిడీ బయలుదేరాడు. శిష్య పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చి సమాధి ఎదుట జయ జయకారాలతో రాత్రి పగలు భజన నామ సంకీర్తనలు చేశాడు. తను స్వయంగా హరినామంతో అత్యంత మనోహరంగా పూలహారాన్ని గుచ్చి ప్రేమతో సమాధిపై అలంకరించాడు. అన్న సంతర్పణ కూడా చేశాడు. ఆ అఖండ నామఘోషతో షిరిడి భూలోక వైకుంఠమైంది. ఆ నామం ప్రతిధ్వనిస్తూ ఆ ప్రాంతమంతా నిండిపోయేలా దాసగను నామాన్ని కురిపించాడు. బాబాకు దసరా ఎందే ప్రీతి ఎందుకు అంటే, సంవత్సరంలోని 3.5 రోజుల ముహూర్తాలలో దసరాను ప్రయాణ కార్యాలలో విశేష శుభ సమయంగా భావించడం అందరికీ విసిదమే. అయినా ఇది సమంజసం కాదు. రాకపోకలనేవి లేని వారికి మరణం ఎక్కడుంటుంది? అట్టి వారికి శుభముహూర్తం ఎందుకు? ధర్మాధర్మ బంధనాలు లేని వారికి, సకల బంధనాలు విడిపోయిన వారికి ప్రాణం పోవడం అనేది లేని వారికి నిర్యాణం ఎక్కడిది? బ్రహ్మప్యేతి అన్నట్లు బ్రహ్మ వంటి బాబాకు రావడం పోవడం లేని సాయి మహారాజ్కు మరణం ఎలా సంభవం? అసలే పయనమనేది లేని వారికి ఉత్తరాయణమైతేయం, దక్షిణాయనమైతేనేం? దీపపు జ్యోతి దీపంలోనే మిళితమయ్యేలా వారు ప్రాణాలను పరబ్రహ్మలో విలీనం చేశారు. పంచభూతాల నుండి అప్పుగా తెచ్చుకున్న ఈ శరీరంతో తమ పనిని సాధించుకున్న తరువాత ఎవరివి వారికి తిరిగి ఇచ్చేయాలి కదా. బాబా భవిష్యత్తులో జరగవలసిన దానిని ముందుగానే సూచించారు. ఆ అమూల్యమైన సమయం గడిచిపోయింది. వారి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. బాబాకు జ్వరం రావడం నెపం. వారు లౌకిక రీతిని అనుకరిస్తూ ఒకప్పుడు మూలుగుతూనో లేదా బాధపడుతూ పైకి కనిపించినా లోపల వారు ఎప్పుడూ సావధానంగా ఉండేవారు. ఆ రోజు ఉదయం సుమారు 9-10 గంటలప్పుడు నిర్వాణ సమయం సమీపించగా బాబా తమంతట తాము లేచి నిశ్చలంగా కూర్చున్నారు. ఆ స్థితిలో వారిని చూసి భయంకరమైన అశుభం సమయం దాటిపోయిందని అందరికీ అనిపించి ఆశాసముద్రం ఉప్పొంగింది. అందరూ అలా కూర్చొని దుఃఖిస్తుండగా బాబాకు అంతిమ సమయం సమీపించింది. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వినండి. ప్రాణం వదలడానికి కాస్త ముందుగా బాబాకు ఏం తోచిందో తెలియదు కానీ వారు తమ చేతిని కప్నీ జేబులో పెట్టారు. అది దాన ధర్మాలు చేయవలసిన సమయమని తలిచి కాబోలు. లక్ష్మీబాయి అనే సుగుణవతి పేరుకు తగినట్టుగా ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ సాయి చరణాలలో ప్రీతి కలిగి ఉండే ఆ స్త్రీ అప్పుడు సాయి సన్నిధిలో ఉంది. క్షణంలో తమ దేహావసానమని తెలుసుకొని బాబా జాగరూకతతో ఆమెకు ఈ అవసాన సమయంలో ద్రవ్యదానం చేశారు. ఈ లక్ష్మీబాయి సింధియే మసీదులో బాబా వద్ద నియమ నిర్బంధనాలను పాటిస్తూ పనులను చక్కగా నిర్వర్తిస్తుండేది.
బాబా దర్బారు ఎవరికి ఏ అడ్డు ఆటంకం లేకుండా ప్రతిరోజు అందరికీ తెరిచే ఉండడం పరిపాటి. కానీ రాత్రి మాత్రం కఠిన నియమం. సాయంకాలం బాబా విహరించి తిరిగి రాగానే భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయి మరునాడు తెల్లవారిన తర్వాతనే మసీదుకు వచ్చేవారు. కానీ భక్త మహల్సాపతి, దాదా కేల్కర్, లక్ష్మీబాయిల భక్తి కారణంగా వీరికి రాత్రి వేళల యందు నిషేధం ఉండేది కాదు. ఈ లక్ష్మీయే ప్రతిరోజు ఎంతో ప్రేమగా బాబాకు భోజన వేళలో రొట్టె కూర పంపేది. ఈమె సేవను ఎంత నివర్ణించను. ఆ రొట్టె కథను వింటే బాబా యొక్క దయార్థ హృదయం మరియు శ్వాన నూకరాలతో వారి అద్వైత భావం తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి సాయంకాలం బాబా తమ ఛాతీని గోడకు ఆంచి ప్రేమగా ముచ్చటిస్తుండగా అక్కడికి లక్ష్మి వచ్చింది. తాత్యా పాటిల్ ఇంకా ఇతరులు కూడా బాబా వద్ద ఉన్నారు. లక్ష్మి వచ్చి బాబా పాదాలకు వందనం చేసింది. అప్పుడు బాబా ఆమెతో, లక్ష్మి, నాకు ఆకలి వేస్తోంది అని చెప్పారు. ఆమె, బాబా, నేను ఇప్పుడే వెళ్ళి రొట్టె తీసుకొని తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి వెంటనే రొట్టెను చేసి కూర పచ్చడితో సహా తీసుకొని వచ్చి ఆ అల్పాహారాన్ని బాబా ఎదుట ఉంచింది. బాబా ఆ విస్తరిని తీసి కుక్క ఎదుట ఉంచారు. వెంటనే లక్ష్మి, బాబా, మీరిలా చేశారేమిటి అని ప్రశ్నించింది. నేను ఇంత త్వరగా వెళ్ళి రొట్టె కూరను తయారు చేసి తెస్తే ఇదేం విడ్డూరం బాబా. కుక్కను బాగా సంతృష్టిపరిచావు. నీకు ఆకలి వేస్తూ ఉంది కదా, మరి ఇదేం విచిత్రం. ఒక్క ముక్కైనా నోట్లో వేసుకోలేదు. అనవసరంగా నన్ను తొందర పెట్టావు. బాబా ఆమెతో, ఎందుకు వృధాగా బాధపడతావు? ఈ కుక్క కడుపు నిండితే నేను తృప్తి చెందినట్లే అని తెలుసుకో. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ప్రాణులన్నింటికీ ఆకలి ఒక్కటే. ఈ కుక్కకు ప్రాణం లేదు. అది మూగజీవి అయితే నేను మాట్లాడేవాణ్ణి అంతే. ఆకలిలో భేదం ఉంటుందా? ఆకలిలో ప్రాణం మిలవిలలాడుతూ వ్యాకులపడే వారికి అన్నం దానం చేస్తే దానిని నా నోటికి అందించినట్లే అని తెలుసుకో. ఈ నా వచనం సర్వత్ర ప్రమాణం అని చెప్పారు. ఇది వ్యవహారిక సందర్భమే అయినా అంతా పరమార్థ బోధ. సాయిబాబా యొక్క ఈ ఉపదేశ వచనం ప్రేమరసంతో పరిపక్వమైనది. వారు సులభమైన ప్రాపంచిక భాషలో చెప్పుతూ పరమార్థ రూపురేఖలను చిత్రీకరిస్తారు. ఎవరి దోషాలను చూడక, ఎవరిని దూషించక భక్తులను సంతోషపెడతారు. వారి ఉపదేశానుసారం అప్పటి నుండి లక్ష్మి ప్రతిరోజు రొట్టె ముక్కలను పాలలో వేసి ప్రేమపూర్వకంగా తెచ్చిపెట్టేది. బాబా కూడా అదే అలవాటుగా ఆమె రొట్టెను ప్రేమతో తినేవారు. ఎప్పుడన్నా ఆలస్యమైతే బాబాకు ఆ భోజనం రుచించేది కాదు. లక్ష్మి రొట్టె రావడం ఆలస్యమైనప్పుడు, భోజన సమయం దాటిపోయినా, అందరి పళ్ళలో అన్నం వడ్డించి ఉన్నా లక్ష్మీ రొట్టె వచ్చే వరకు బాబా నోట్లో ముద్ద పెట్టుకునేవారు కాదు. పళ్ళెంలోని అన్నం చల్లబడి నీరుగారిపోయినా అంతా ఆకలితో అలమటించిపోతూ కూర్చోవటమే గాని లక్ష్మీ రొట్టె రాకుండా భోజనం చేసేవారు కాదు. తరువాత కొంతకాలం వరకు బాబా ప్రతిరోజు 3:30 గంటలప్పుడు లక్ష్మితో సేమ్యాను తెప్పించుకుని ఆమె వద్ద కూర్చుని సేవించేవారు. బాబా అతి పరిమితంగా సేవించి మిగిలిన దానిని బాబా ఉచ్చిష్ట ప్రసాదాన్ని ప్రీతిగా కోరుకునే రాధాకృష్ణబాయికి లక్ష్మీ ద్వారానే పంపించేవారు. సాయి యొక్క శరీర విసర్జన వృత్తాంతాన్ని చెప్పుతూ, సంబంధం లేని ఈ రొట్టె కథ ఎందుకు అని శ్రోతలు అనకండి. ఇది సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. సకల చరాచర దృశ్యాలకు అతీతంగా ఉన్న పరాత్పరులైన సాయి అంతటా ఎప్పుడూ నిండి ఉన్నారు. వారికి జననం లేదు. వారు అమరులు. ఈ తత్వాన్ని తెలియజేయుటయే ఈ కథ యొక్క ఉద్దేశం. లక్ష్మికి సంబంధించిన ఈ మధుర వృత్తాంతం సహజంగా గుర్తుకు వస్తే ఇది శ్రోతల కోసమే అని నేను భావిస్తాను. ఇటువంటి లక్ష్మి యొక్క సేవ బాబా ఎలా మరచిపోగలరు?
వారు ఎంత బాగా గుర్తించుకున్నారో ఆ విషయాన్ని శ్రద్ధగా వినండి. తమ శరీరం చిక్కి నీరసించిపోయిన ప్రాణం కంఠం వరకు వచ్చినా బాబా తమ శరీర అవసాన సమయంలో లక్ష్మికి స్వహస్తాలతో దానం చేశారు. ఒకసారి 5, మరోసారి 4 రూపాయలను జేబులో నుండి బయటికి తీసి ఆమె చేతిలో ఉంచారు. బాబా చేసిన చివరి దానం ఇదే. ఇది నవవిధ భక్తికి గుర్తుగానా, లేక ఇది దుర్గా నవరాత్రి పూజల యొక్క సీమోల్లంఘన రోజున ఇచ్చే దక్షిణ, లేక శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన శిష్యుల నవలక్షణాలను బాబా గుర్తుకు తెచ్చారా? ఏకాదశ స్కందంలో 10వ అధ్యాయంలో 6వ శ్లోకం యొక్క విశేషాన్ని గమనించండి. శిష్యులు గురువుల అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి ఎలా ప్రవర్తించాలో చెప్పబడి ఉంది. పూర్వార్ధంలో 5ను, ఉత్తరార్ధంలో 4 చెప్పినట్లుగా బాబా కూడా అదే క్రమంలో అదే ఉద్దేశంతో ఇచ్చినట్లు ఉంది. శిష్యుడు గౌరవ మర్యాదలను ఆశించని వాడు, గర్వం లేనివాడు, ఏ మమకారం లేని గురుసేవాపరుడు, నిశ్చలమైన మనసు కలవాడు, పరమార్థ జిజ్ఞాసపరుడుగా ఉండాలి. అసూయ, వ్యర్థ ప్రలాపద లేకుండా ఉండాలి. ఇటువంటి లక్షణాలతో తమ గురువును సంతుష్టపరచాలి. ఇదే సాయినాథుల ఉద్దేశం. ఈ విధంగా తెలియజేశారు. కరుణామయులైన సత్పురుషులు ఎప్పుడూ భక్తుల శ్రేయస్సును మాత్రమే ఆలోచిస్తారు. లక్ష్మి తినటానికి బాగా ఉన్న భాగ్యవంతురాలు. ఈ 9 రూపాయలు ఆమెకు ఒక లెక్క. వానిని ఆమె దిగతుడిచి పారేయగలదు. అయినా కానీ ఆమెకు ఆ దానం అపూర్వమైనది. ఆమె పరమ భాగ్యం కారణంగా సాయి కృపా ప్రసాదమైన ఇలాంటి నవరత్నాల వలిని సాయి యొక్క కరకమలం ద్వారా పొందినది. ఇలా ఎన్నెన్నో 9 రూపాయలు ఖర్చు అయి ఉంటాయి. కానీ ఈ దానం అత్యంత అపూర్వం. ఆమె జీవించి ఉన్నంత వరకు ఆమెకు సాయి స్మరణ ఉంటుంది. సాయిబాబా తమ శరీరావసానం సమీపించినప్పుడు లక్ష్మిని బాగా గుర్తించుకుని ఆమెకు 4 మరియు 5 రూపాయలను ఇచ్చి జీవితాంతం ఆమె వారిని స్మరించుకునేలా చేశారు. బాబా ఎంతో సావధానంతో తమ వద్ద ఉన్న వారిని అందరినీ భోజనానికి పంపించి ఊరి వారిని 1-2 మాత్రం కూర్చుండనిచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కీ జై. ప్రేమికులైన కొంతమంది బాబా భక్తులు ఆ క్లిష్ట సమయంలో బాబా వద్ద నుండి వెళ్ళకూడదని తలచి వారి వద్ద నుండి వెళ్ళమని మొండికెత్తారు. కానీ అంతిమ సమయంలో ఎవరి మొహంలోనూ లోనున్నదని తెలుసుకొని బాబా బాపు సాహెబ్ బూటీని, కాకా సాహెబ్ దీక్షిత్ని వాడాకు వెళ్ళండి, భోజనం చేసి మరల రండి అని చెప్పారు. భక్తులు దుఃఖాన్ని చూచి బాబా మనసు విదిలితమైంది. అందుచేత వెళ్ళండి వెళ్ళండి, భోజనం చేసి రండి అని అందరికీ ఆజ్ఞాపించారు. అహర్నిశలు వారి సమీపంలో ఉంటూ ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉండేవారు. వారి మనసు బాధపడుతున్నా బాబా ఆజ్ఞానుసారం లేచారు. ఆ సమయంలో వారి సాన్నిధ్యాన్ని వదలలేరు, వారి ఆజ్ఞను ఉల్లంఘించను లేరు. బాబా మనసును బాధ పెట్టలేక వాడాకు భోజనానికి వెళ్ళారు. బాబా బాధ భయంకరంగా అధికమవుతూ ఉంటే ఇక ఎక్కడి భోజనం, ఎక్కడ తినటం, ప్రాణాలు బాబా వద్ద చిక్కుకుపోయినవి. ఒక్క క్షణమైన బాబా యొక్క విస్మరణను సహించలేకపోయారు. వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. ఇంతలో వెంటనే పిలుపు వచ్చింది. అర్ధ కడుపుతోనే పరుగున వచ్చారు. కానీ బాబాను కలుసుకోలేకపోయారు. ఆయుర్దయం తైలం ముగిసిపోగానే ప్రాణజ్యోతి మందగించి బాబా శరీరం బాయాజీ అప్పాకోతే ఒడిలో విశ్రమించింది. నేలపై పడిపోయి గాని లేదా నిద్రలో గాని కాక బాబా చక్కగా గద్దెపై కూర్చొని స్వహస్తాలతో దానం ధర్మం చేసి
శరీరాన్ని విసర్జించారు. సాయి సమర్థని మనోగతం ఎవరికి తెలియదు. శరీరాన్ని విడిచిన తక్షణం వారు బ్రహ్మీభూతులయ్యారు. మాయ శరీరాన్ని ధరించి సత్పురుషుల సృష్టిలోకి అవతరిస్తారు. ఉద్ధరణ కార్యం ముగిసిన వెంటనే అవ్యక్తంలో కలిసిపోతారు. నటులు నానా రకాల పాత్రలు ధరించిన లోపల తమను తాము పూర్తిగా గుర్తుంచుకుంటారు. అట్లే పరిపూర్ణంగా అవతరించిన వారికి మరణం ఒక కష్టమా? లోక కళ్యాణానికి అవతరించిన వారి కార్యం పూర్తి కాగానే అవతార సమాప్తి అయిపోయింది. తమ ఇచ్ఛానుసారం ఒక రూపాన్ని ధరించిన వారు జనన మరణాలకు కట్టుబడి ఉంటారా? పరబ్రహ్మ వైభవం ఉన్న వారికి మరణం ఎలా సంభవం? మమకారం అనేది లేని వారిని జనన మరణాలు ఎలా బాధించగలవు? సాయిబాబా పనులలో నిమగ్నమైనట్టు కనిపించిన వారు ఎప్పుడూ ఏ కర్మను చేయనట్లే వారు అహంకారరహితంగా ఎప్పుడు కర్మలలో ఆ కర్మనే చూచేవారు. నా భుక్తం క్షీయతే కర్మ, అనుభవించనిదే కర్మ తొలగిపోదు. ఇది స్మృతిలో చెప్పిన కర్మలోని మర్మం. కానీ బ్రహ్మను తెలుసుకున్నవారు అంతటా అన్నిటిలోనూ బ్రహ్మనే చూచేవారు. ఏ భ్రమలోనూ ఉండరు. చేసిన కర్మల పరిణామమే కర్మఫలాలు సముదాయం. దీనిలోని ద్వైత భేదం అంతటా ప్రసిద్ధం. మృత్యుపు చిప్పపై వెండిని చూచేలా బ్రహ్మజ్ఞానులు కర్మను కూడా బ్రహ్మగా చూస్తారు. బాబా వంటి కరుణలైన జనని కాలుని నోట్లో ఎలా పడిపోయింది. చీకటి రాత్రి పగటి దినాన్ని మృంగివేసినట్లుగానే ఈ కథ జరిగింది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడ సమాప్తి చేసి ప్రతి మాసంలోని నియమాన్ని పాటిస్తాను. లేకపోతే ఇంకా విస్తరమైపోతే శ్రోతలు విసుగు చెందుతారు. మిగిలిపోయిన బాబా నిర్వాణ కథను తర్వాత క్రమంగా శ్రవణం చేయగలరు. హేమడ్ సాయి సమర్థని శరణుజొచ్చి వారి కృపతో కృతార్థుడయ్యాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయినాథ నిర్వాణమును 42వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 43వ అధ్యాయము. గత అధ్యాయంలో సత్పురుషులైన సాయి సమర్థుని నిర్వాణ వర్ణన జరిగింది. ఇప్పుడు అసంపూర్తిగా పోయిన మిగతా విషయాలను ఇక్కడ పూర్తి చేస్తాను. సాయి అందు అద్భుతమైన ప్రేమ ఉండాలి. దాన్ని వారే ఉత్పన్నం చేయగల సమర్థులు. హేమడ్ వారి చరణాలకు అంకితమై వారి చరితాన్ని రచిస్తున్నాడు. భక్తి ప్రేమలను వారే ఇచ్చి తమ చరిత్ర మహిమను తామే తెలియజేస్తారు. దానితో వారిని ఆరాధించటానికి శ్రద్ధ కలిగి ప్రపంచమందు విరక్తి జనిస్తుంది. అందువలన కాయ వాచ మనస వారికి నా సహస్ర నమస్కారాలు. వారికి కేవలం అనన్య శరణజొచ్చుటమే తప్ప వారి మహిమను మనసుతో తెలుసుకోలేం. పేరుకొని పోయిన పాపాల మాలిన్యాలను కడుక్కొని అంతఃకరణాన్ని నిర్మలం చేసుకోవడానికి ఇతర సాధనాలు నిష్ఫలం. హరిభక్తుల యశస్సును స్మరించుకోవడం మరియు వారి భజన సంకీర్తనలు తప్ప చిత్తశుద్ధికి వేరే సులభ సాధన వెతికినా లభించదు. గత కథానుసంధానాన్ని సంక్షిప్తంగా స్మరించుకొని ఆత్మానందానికి నిలయమైన సాయి కథ వ్యాఖ్యానాన్ని మరలా కొనసాగిస్తాను. బాబా విజయదశమి రోజే ఎందుకు ప్రయాణమయ్యారు? తాత్యాబా నెపంతో భవిష్యాన్ని ముందుగానే ఎలా సూచించారన్న విషయాలు విపులంగా చెప్పబడ్డాయి. తరువాత శరీరాన్ని విడిచే సమయంలో దాన ధర్మాల పద్ధతి ప్రకారం బాబా లక్ష్మికి దానం చేసిన విషయాలను సమగ్రంగా వర్ణించడమైంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా తమ శరీరాన్ని విడిచే సమయం సమీపించినప్పుడు శ్రేయస్సుకై బ్రాహ్మణుని ద్వారా రామాయణాన్ని పారాయణ చేయించి శ్రవణం చేసిన విషయం చెప్పబడుతుంది. వారు తమ సమాధి స్థానాన్ని ఎన్నుకోవడం, అకస్మాత్తుగా బాబా ఇటుక పడిపోవడం మొదలగు వారిని ప్రజలు అది వారి శరీరంలోకి ప్రాణం రాగా ప్రజలు చకితులైన విషయాన్ని కూడా వినండి.
ఇప్పుడు మరలా సాయి నిర్వాణ కథను శ్రవణం చేయడానికి శ్రోతలు ఇబ్బంది పడతారు. సాయి శరీరాన్ని విసర్జించిన వార్త వినడం ఎవరికీ ఇష్టముండదు. కానీ ఇది సాధు సత్పురుషుల నిర్మాణాన్ని గురించిన వర్ణన. ఇది వక్తను శ్రోతలను పావనం చేస్తుంది. ఇది చాలా విస్తరించిపోతుందని భయం కనుక కొంచెం కొంచెంగా శ్రవణం చేసి సంతృప్తి చెందండి. బాబా శరీరాన్ని త్యజించి పునర్జన్మ లేని ఆత్మానంద ప్రాప్తిని అక్షయ స్థితిని పొందారు. వారు శరీరం ఉన్నప్పుడు వ్యక్తంగా ఉండి శరీరాన్ని త్యజించాక అవ్యక్తంలో కలిసిపోయారు. ఒక శరీరంలో ఉన్న అవతారానికి స్వస్తి చెప్పి సర్వ జీవులలోనూ వ్యక్తమయ్యే స్థితిని పొందారు. ఒకే ప్రదేశమందు ఉండే స్థితిని వదిలి సర్వ వ్యాపకత్వాన్ని పొంది సంపూర్ణ సనాతనులై ఆత్మలో విలీనమయ్యారు. సాయిబాబా అందరికీ జీవనం. సాయి సకల జీవులకు ప్రాణం. సాయి లేకుండా గ్రామవాసులు దీనులయ్యారు, దుర్బలులైపోయారు. సాయి శరీరం చేతనారహితం అవ్వగానే అందరూ ఒకేలా రోధించారు. ఆభాల వృద్ధులు చింతాక్రాంతులై జీవోత్సవాలే అయ్యారు. ప్రపంచంలో ఉండే వారికి జ్వరం మొదలగు లౌకిక బాధలు వారి వెంటే ఉంటాయి. కానీ అవి తమ పరిమితిని అతిక్రమించి యోగులను బాధ పెట్టవు. साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని బాబూజీ की जय। సత్పురుషులు తమ తేజాన్ని ప్రజ్వలింపజేసి తమ శరీరాన్ని దహింపచేశారు. బాబా అదేవిధంగా తమ చేతులతో చేశారు. జరగకూడదని జరిగిపోయింది. సాయి మహారాజు సాయిత్వాన్ని పొందారు. జనులు చాలా బాధపడ్డారు, మనసులో ఆవేదన పడ్డారు. బాబా దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఉంటే ఎంత బాగుండేది. అంతిమ సమయంలో బాబాను చివరిసారిగా కలుసుకోలేకుండా పోయాం. వారి దగ్గరే ఉంటే దేనికైనా ఉపయోగపడేవారం. ఆ సమయాన్ని బుద్ధి పనిచేయలేదు అని అనేక రకాల ఆలోచనలతో ప్రజలు తమలో దుఃఖపడ్డారు. కానీ బాబా అంతఃకరణతో ఏముందో ఎవరికి తెలుస్తుంది. వారికి శ్వాస పీల్చుకోవడంలో ఆయాసం లేదు, దగ్గు లేదు, గొంతులో ఏ బాధ లేదు. వారి ప్రాణానికి ఏ కష్టం లేదు. ఉల్లాసంగా ప్రయాణమయ్యారు. ఇప్పుడిక ఎక్కడి సాయి దర్శనం, ఎక్కడి సాయి పాద సంహావాహనం, ఎక్కడి సాయి పాద ప్రక్షాళనం, ఎక్కడి పాదతీర్థం సేవనం. అంతిమ సమయం సమీపించిందని గ్రహించి బాబా తమ దగ్గరున్న ప్రేమికులైన భక్తులను దూరంగా పంపివేసి వారికి అంత బాధ కలిగించలేరెందుకు? అంతిమ సమయంలో ప్రేమికులైన భక్తులంతా తమ దగ్గరుండడం చూసి బాబాకు వారిపై ప్రేమ ఉప్పొంగిందేమో. సాయుధ్య ధామాన్ని చేరుకోవడానికి ముక్తికి భక్తుల ప్రేమ బంధనం అడ్డు తగులుతుంది. వెంటనే దానిని త్రంచకపోతే మనస్సు వాసనాహరహితం కాదు. అలా జరగకుండా శరీరాన్ని వదిలేయితే జీవుడు మరలా పుట్టి వెంటనే క్రొత్త బంధాలతో చిక్కుకుంటాడు. దానితో అనేక రకాల కోరికలు, ఆశలు మొదలవుతాయి. వీనిని తొలగించడానికి సాధు సత్పురుషులు ఎప్పుడు సావధానులై ఉంటారు. అట్లే బాబా కూడా లోక వ్యవహారాన్ని కాపాడటానికి నిశ్చయించుకుంటారు. అంతిమ సమయంలో జాగరూకతకు వహించి ఏకాంతంలో ప్రశాంతంగా ఏ వికల్పాలు లేని మనస్సును జేయంలో లీనం చేయాలి. అంటే మతిహి సాగతిహి ప్రసిద్ధమైన ఈ నుడిని అందరూ ఎరుగుదురు. దీనిని భగవద్భక్తులు స్వయం ఆచరిస్తారు. ఇదిలో కాచర పద్ధతి. తమ అవసాన సమయాన్ని 14 రోజులు ముందు బాబా వాసే అను భక్తుణ్ణి రామ విజయాన్ని పఠించడానికి నియమించారు. వజే మసీదులో కూర్చొని గ్రంథపారాయణకు ఆరంభించాడు. బాబా శ్రవణం చెయ్యసాగారు. 8 రోజులు గడిచాయి. ఆపకుండా మరలా పారాయణ సాగనివ్వమని బాబా ఆజ్ఞాపించారు. 3 పగళ్ళు 3 రాత్రులు వజే చదువుతూనే ఉన్నాడు. అలా పూర్తిగా 11 రోజులు కూర్చొని చదివి నీరసించిపోయాడు. చదివి బాగా అలసిపోయాడు. ఆ విధంగా 3 రోజులు గడిచాయి.
తరువాత బాబా గ్రంథపారాయణను సమాప్తి చేయించారు. వజేను అక్కడి నుండి పంపివేసి తాము ప్రశాంతంగా ఉన్నారు. వజేను పంపించడానికి కారణం చెప్పమని అడుగుతారు. నాకు తోచిన విధంగా తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి. శరీరావసాన సమయం సమీపిస్తున్నప్పుడు సాధు సజ్జనులు, సత్పురుషులు పురాణాలను, సద్గ్రంథాలను చదివించి శ్రద్ధగా వింటారు. సుఖాచార్యులు మహాభాగవతాన్ని 7 రోజులు చెప్పగా పరీక్షిత్త మహారాజు వీని సుఖంగా శరీరాన్ని వదిలాడు. భగవంతుని లీలలను శ్రవణం చేస్తూ, భగవంతుని రూపాన్ని కళ్ళతో చూస్తూ అంతిమ కాలాన్ని గడిపిన వారు తమ శ్రేయస్సును సాధించుకుంటారు. ఇది లోకాచార పద్ధతి. దీనిని సత్పురుషులు ఎప్పుడూ స్వయంగా ఆచరిస్తారు. వారు ప్రజలకు మార్గదర్శులుగా అవతరిస్తారు కనుక వారు ప్రజల మార్గాన్ని వ్యతిరేకించరు. భౌతిక శరీరం పైన ఏ ఆసక్తి లేని వీరికి శరీరావసానం శోకావేశాన్ని కలిగించడు. ఇది వారికి సహజం. బ్రహ్మానందంలో సుఖంగా ఉన్న వారికి మాయమోహాలు ఉంటాయా అని ఇక్కడ శ్రోతలకు సంశయం కలగవచ్చు. అల్లా మాలిక్ అనుసంధానంలో ఆత్మస్వరూపంలో సావాదునులై ఉన్నవారికి భక్తులు తమ వద్ద ఉండటం ప్రతిబంధకమో అయిపోతుంది. బాబాకు ప్రపంచ వ్యవహారాలు తీరిపోయాయి, పరమార్థం కూడా ఆగిపోయింది, ద్వంద్వ భావాలు నిర్మూలమయ్యాయి. వారు ఆత్మస్వరూపంలో లీనమైపోయారు. ఇదంతా అక్షరం సత్యం. ఇందులో అణుమాత్రం అసత్యం లేదు. కానీ లోక సంరక్షణ కోసం సత్పురుషులు తమ అవతార కార్యాలను చేసి కృతజ్ఞులవుతారు. సాధువులు కామక్రోధాది సద్వికారాలు లేనివారు ఎల్లప్పుడూ అవ్యక్త స్థితి యందు ఉంటారు. భక్తులను ఉద్ధరించడానికి ప్రకటమవుతారు. అట్టి వారికి మరణమెక్కడిది? శరీరం మరియు ఇంద్రియాల సంయోగం జననం, శరీరంలో ఇంద్రియాల వియోగం మరణం. ఈ బంధనం ముడిపడడానికి విడిపోవడానికి జనన మరణాలని అంటారు. జననం వెనుకే మరణం అంటిపెట్టుకొని ఉంటుంది. అవి ఒక్కటి నుండి మరొక్కటి విడిగా ఉండవు. జీవుని స్వాభావిక లక్షణం మరణం, జీవుని జీవనం అస్వాభావిక లక్షణం. మరణాన్ని చంపి బ్రతికి ఉండేవారు కాలుని తలను కాళ్ళతో అణిచివేసి స్వేచ్ఛగా అవతరించుతారు. తమ ఆయుధాలని ఖాతరు చేస్తారా? భక్తులను ఉద్ధరించే సంకల్పంలో భూమిపై అనేక అవతారాలను ధరించేవారు జనన మరణాలతో బంధింపబడతారా? ఈ రెండు మధ్య కల్పనాలే. శరీరం నేలపై పడిపోకముందే దానిని కాల్చి బూడిదగా చేసిన వారికి మరణ భయం ఎందుకుంటుంది? వారికి మృత్యువు బూడిద సమానం. మరణం శరీరం యొక్క సహజ ప్రకృతి. మరణం శరీరం యొక్క సుఖస్థితి. జీవితం శరీరం ఒకే వికృతి అని జ్ఞానులు భావిస్తారు. సాయి సమర్థులు ఆనందగనులు వారు శరీరం యొక్క జననాన్ని ఎరుగరు. శరీరం అస్తిత్వం యొక్క స్మరణ వారికి లేదు. అటువంటి వారి శరీరానికి మరణం ఎక్కడిది? సాయిబాబా పూర్ణ పరబ్రహ్మ, వారికి జనన మరణలెక్కడివి? బ్రహ్మ సత్యం జగన్విద్య అని తెలుసుకున్న వారికి శరీరంలో తాదాత్మ్యం ఎక్కడుంటుంది? ప్రాణధారణ, ప్రాణ విసర్జన, అదృశ్య పరిభ్రమణ వగయేవారు వారి స్వచ్ఛంద యోగ క్రీడలు భక్తులకు ఉద్ధరించడానికే. సూర్యునికి గ్రహణం పట్టినది, సూర్యుడు పూర్తిగా అదృశ్యమయ్యాడని అంటారు. ఇది కేవలం దృష్టి దోష గుణం. సత్పురుషులు మరణం కూడా అటువంటిదే. వారికి శరీరం కేవలం ఉపాధి. ఇక వారి ఆదివ్యాధులు ఎక్కడివి? ప్రాణబంధుత్వాల్లో ఏవైనా ఉన్నా వారి పట్టించుకోరు. భక్తులు ఒక్క పునర్జిత పుణ్య సంచనం వలన అవతరించింది. భక్తుల భక్తి అవ్యక్త రూపాల్లో నిండిపోగా బాబా భక్తులకు రక్షించడానికి ప్రకటమయ్యే షిరిడీలో కనిపించారు. భక్తుల కొరకు వచ్చిన పని పూర్తయిందని శరీరాన్ని వదిలివేశారు అని అంటారు.
ఈ మాటను ఎవరు విశ్వసిస్తారు? యోగికి అసలు జనన మరణాలు ఉంటాయా? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జై. ఇక్కడ వస్తుంది. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे
माँ बाप बाई रहमो नजर करो मैं राहू बंदा तुम्हारा मैं राहू बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई नमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba, Sai Baba.